ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు టిడ్కో గృహ నిర్మాణ సముదాయాలను సందర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, సీఎం చంద్రబాబు హయాంలో 90% నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవాలు చేస్తూ లబ్ధిదారులచే గృహ ప్రవేశాలు చేయిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. మొన్న ఉగాదికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 కాలంలో ఏర్పాటు చేసిన టిడ్కో ఇళ్ళని గత ప్రభుత్వం మొత్తం ఇవన్నీ కూడా నాశనం చేసిందండి. మళ్ళీ అట్లాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 వచ్చిన తర్వాత ఇదే ఇళ్ళని ప్రజలందరికీ కూడా అందించాలని ఒక సదుద్దేశంతో మొన్న ఉగాదికి 2,50,000 ఇల్లు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ ఇచ్చారండి. అట్లాగే ఇప్పుడు రెండో ఫేజ్లో మన జంగాడు మున్సిపాలిటీలో ఈ ఇళ్ళన్నీ కూడా ప్రజలకి పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఒక వారం 1 వీక్ అయిందండి పనులు మొదలెట్టి అతి తొందరలోనే మే నెలాఖరికి కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ ఈ ఇళ్ళన్నీ కూడా పేదలకు అందిస్తానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. దాన్ని సారథ్యంలోని వాళ్ళు ఒకసారి ఇక్కడ పనులు జరుగుతుంటే ఇక్కడ కూటమి నాయకులు అందరం కలిసి ఇక్కడ పర్యవేక్షణ చేసి ఒకసారి ఎట్లా జరుగుతున్నాయి ఏంటో పర్యవేక్షణ చేస్తానికి ఇక్కడికి వచ్చామండి. ఇవి కూడా అసలు ఏదో అనుకున్నాం కానీ ఇంత ఇదిగా ఉంటుందని చెప్పని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇది అంత అసలు ఈ ఇళ్ళు కానీ క్వాలిటీ కానీ స్ట్రాంగ్నెస్ కానీ ముఖ్యమంత్రి